అందరు బాగున్నారా? బాగుంటారు మరి. ఎక్కడ వచ్చాం? వైజాగ్ స్టీల్ ప్లాంట్. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే ఇదేదో చాలా బాగుంది అని ఇలాంటి సందర్భాలు అంటాం. మా హస్బెండ్ చెప్పారనమాట, రిలేటివ్స్ వస్తున్నారు కుక్ చేయని చెప్పి. నాకు వంట రాదు, నేను ఏదో ట్రై చేసి సాంబార్ చేశాను. వాళ్ళు కొట్టించే ముందు చూస్తే దాంట్లో బల్లి పడిపోయింది. బల్లి పక్కకి తీసేసి సాంబార్ పెట్టేశాను అన్నం. వాళ్ళు ఊడ్చుకొని తినేశారు. చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా ఎప్పుడైనా మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా, మా రిలేటివ్స్ కాదు మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ వచ్చినప్పుడల్లా నేను బల్లేసేస్తున్నాను. ఈరోజు నైట్ డిన్నర్ పెడతాను, మీరు తప్పకుండా రావాలి. మీకోసం కవిత చెప్పండి. నా ప్రేమకు రూపం నువ్వు, నా గుండెకు ప్రాణం నువ్వు, నా పెదవి పలికే పేరు నువ్వు, నా ఎదలో దాగిన ప్రేమ నువ్వు. నన్ను నేను మరిచినా మరువని రోజు లేదు నిన్ను, నా కలలో కూడా మరువలేను నిన్ను. నీ శ్వాస ఆగిపోయే ఒక్క నిమిషం ముందు నా గుండె ఆగిపోవాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఆడవాళ్ళ మీకు జవహర్లు అనే ప్రోగ్రామ్ స్టీల్ క్లబ్ లో జరుగుతుందని తెలియగానే రవిని రీల్లో తప్ప ఇప్పుడు రియల్ గా చూడలేదే, ఇదేదో బాగుంది అనుకుని వచ్చానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మా వాడు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు బీర్ తెచ్చినప్పుడు ఇద్దరం కలిసి తాగుదామంటే వా సూపర్ ఉందంట. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఫస్ట్ అయితే నన్ను రీల్ లో చూసిన తర్వాత రియల్ లో చూసిన తర్వాత ఇదేదో బాగుంది అని అనుకుందట. మేడం రండి. మా బల్లి చెల్లేది, బల్లి చెల్లి. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? జ్యోతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? ఈశ్వరి. ఏం చేస్తారు ఈశ్వరి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారండి హౌస్ వైఫ్? చాలా నేనైతే కొరియన్ డ్రామాస్ చూస్తానండి. మీరు చూస్తున్నారు, వాళ్ళందరినీ స్టార్స్ చేస్తున్నారు. కొరియన్ హీరోస్ బాగుంటారు కదండి. మా ఫేసులు నచ్చలేదు కానీ కొరియన్ ఫేసులు నచ్చుతున్నాయి మీకు. బాగుందండి, ఏదో రోజు మా టైం కూడా వస్తుంది. చలికాలంలో చలేస్తుంది, ఈ పూజిత మీ షోలో దుమ్ము దులిపేస్తుంది. మేడం మీ పేరు? గోడ మీద బల్లి అంటుంది కానీ ఈ జయ మన షోలో అంటుంది విజయం మాదే అని. ఈ బల్లిల గోల ఏంటమ్మా నాకు. జయ గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ డెవలపర్. ఇక్కడ హైదరాబాద్ చేస్తారు. మరి వైజాగ్ ఫ్రమ్ హోమ్. వెరీ గుడ్. అంటే మీ పుట్టిన ఊరు వైజాగ్. అమ్మ మీ పేరు? కోతి పిచ్చిగా ఎంతుతుంది, ఈ పుష్ప వస్తే అందరికి పిచ్చెక్కిస్తుంది. ఎక్కుతుంది, మీరు రాగానే మాట్లాడగానే పిచ్చెక్కుతుంది మాకు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? చిరుత వేగంగా పరిగెడుతుంది, ఈ నిమ్మతి గెలిచి తీరుతుంది. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. గేమ్ కి కావాల్సిన సెటప్ ప్లీజ్. సో టీమ్ లో ఇటు ముగ్గురు ఉన్నారు కాబట్టి గేమ్ సెటప్ రెడీగా ఉంది. ఎదురుగా కొంతమంది ప్రామినెంట్ సినిమా ప్రముఖులు ఉన్నారు. నేను ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి చాలా ఆన్సర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంట. మీరు ముగ్గురు ఉన్నారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు, వెళ్తారు, ఒక ఫోటో తీసుకొస్తారు, ఇక్కడ పోస్ట్ చేస్తారు. రెండో పర్సన్ వెళ్తారు, ఫస్ట్ పర్సన్ వచ్చిన తర్వాత వచ్చి మీకు హైఫై కొట్టిన తర్వాత రెండో పర్సన్ వెళ్తారు, వేరే ఫోటో తీస్తారు, దాని కింద పెడతారు. అలా నేను టైమ్ అప్ అనే వరకు ఆడతారు. గాట్ ఇట్? ఫస్ట్ క్వశ్చన్, తెలుగు చలన చిత్రంలో హాస్య నటులు అంటే కమీడియన్స్ వాళ్ళు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం. 5, 4, 3, 2
1 టైమ్ ఇస్ అరెరెరె పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. మీరు 1 2 3 4 5 5 తెచ్చారు. మీరు 1 2 3 4 తెచ్చారు. ఫస్ట్ మీరు సుధాకర్ గారు, లెజెండరీ కమిడియన్. ఒక్క సినిమా పేరు ఏదని చెప్పండి. సుధాకర్ గారు నటించిన సినిమా పేరు? శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. రాజా సినిమాలో అద్భుతంగా రాజా చేశారు. సినిమా. ఈయన ఎవరు? కమిడియన్ అంటే ఆయన కూడాను. అవునా? సేవ్ ద టైగర్స్ లో కమిడియన్. ఈయన పేరు అభినవ్ గోమతం. వినవ్ గోమతి. అభినవ్ గోమతం ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ కమిడియన్. ఇవాళ రేపు మంచి ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. థర్డ్ జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి గారు. విలనా కమిడియనా? కమిడియన్. ఈయన కమిడియన్ అని అంటే పాయింట్ ఇవ్వాలంటే ఈయన చెప్పిన ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. ఏంద్రయ్యా ఏం చేస్తున్నావ్? గులాబీ. గుండు హనుమాన్. గుండు హనుమంతరావు గారు వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్. ఆయన చేసిన అమృతం ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. మంచి మంచి కవితలు చెప్తుంటారు. ఈజ్ అ వెరీ గుడ్ కమిడియన్. హనుమంతరావు గారికి గట్టిగా చెప్పట్లు. సో 4 points. ఓకే, ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్న తెలుగు సినిమాలో స్ట్రైట్ తెలుగు సినిమా లేదు. ఓకే, నెక్స్ట్. ఎస్, ఆలీ గారి గురించి నో ఇంట్రడక్షన్. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక డైలాగ్ చెప్తా. చెప్పండి. బొమ్మ జడే జడే బొమ్మ బూత బూత బూత. డైలాగ్ చెప్తాను. అది డైలాగే కదా. ఓ అదేనా? చాలా గ్యాప్ వచ్చింది. నచ్మి. మీరేదో మీ లోకంలో మీరు ఉన్నారు. ఆలీ గారు రైట్. అండ్ నెక్స్ట్ సునీల్ గారు. సునీల్ గారి గురించి ఏం చెప్తాను? టాప్ మోస్ట్ కమిడియన్. ఒక్క సినిమా చెప్పండి. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఆఫ్ కోర్స్. ఓకే, వెన్నెల కిషోర్. ఎస్, వెన్నెల కిషోర్ రీసెంట్ సెన్సేషన్. అండ్ ఫైనల్ గా రాజేంద్ర ప్రసాద్ గారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు నేను హీరోలు కామెడీ చేశారు కానీ కమిడియన్ ఆ నలుగురులో హీరో కానీ కామెడీ చేశాడా? సీరియస్ సినిమా తెలుగు చలన చిత్రం అని ముందే మెన్షన్ చేశాను కాబట్టి ఈయన గారు రారేమో. 1 2 3 యువర్ స్కోర్ 3, యువర్ స్కోర్ 4. 1 point. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. సెకండ్ క్వశ్చన్ టైం. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫోటోస్ లో ద్విపాత్ర అభినయం చేసిన హీరోలు అంటే డబుల్ యాక్షన్ చేసిన హీరోలు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో టైం అప్. మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. 1 2 3 4 5 తెచ్చారు. 1 2 3 4 తెచ్చారు. మీరు ఏ నుంచి కౌంట్ చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఏ సినిమా? అందరు వాడు. అందరి వాడు సినిమాలో మెగాస్టార్ గారు డబుల్ యాక్షన్. నెక్స్ట్ నారప్ప వెంకటేష్ గారు ఏ సినిమా? సూర్యవంశం. వెరీ గుడ్, సూర్యవంశంలో డబుల్ యాక్షన్. అండ్ యా, కమల్ గారు భారతీయుడు. భారతీయుడు రైట్ ఆన్సర్. అండ్ ఫైనలీ చెన్నకేశ్వరరెడ్డి. 4 points. అండ్ ఇక్కడ 5 పెట్టారు. రవితేజ గారు ఏ సినిమా? విక్రమార్కుడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు జైలవకుశ. జైలు అవకుశ రైట్ ఆన్సర్. మోహన్ బాబు గారు పెదరాయుడు. పెదరాయుడు రైట్ ఆన్సర్. అల్లు అర్జున్ గారు మీరు రాంగ్ తెచ్చారు కాబట్టి -point. ఫైనల్ గా నాకు సార్ ఎదురులేని మనిషి. సో మీకు 4 -1 అంటే 3 పాయింట్లు. అండ్ మీకు 4 పాయింట్లు. అమ్మ పాయింట్ వచ్చిందిరా. స్టీల్ ప్లాంట్ రేపు పొద్దున తిరగాలంటే ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి. కథానాయకుడికి జనకుడిగా నటించిన వాళ్ళ ఫోటోలు తీసుకురండి. ఇక టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో.
మైనస్ పాయింట్లు ఉంటాయి తప్పు తెస్తే. సార్ మెయిన్ క్వశ్చన్ అర్థం కాలేదు. కథానాయకుడికి జనకుడు అంటే హీరోకి ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు. ఓకే, సో మీరు 3 తెచ్చారు. జగపతి బాబు గారు ఏ సినిమాలో హీరో ఫాదర్ గా నటించారు? శ్రీమంతుడు. రైట్ ఆన్సర్. రఘువరన్ గారు ఏ సినిమాలో? సుస్వాగతం. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారికి నాన్నగారు. నాసర్ గారు పోకిరి 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 సినిమాలో ఎస్ నాన్నగారు. మీకు 3 పాయింట్లు. వెంకటేష్ గారు నాన్న క్యారెక్టర్. సూర్యవంశం. రైట్ ఆన్సర్. శరత్ బాబు గారు సిసింద్రి. నాన్న క్యారెక్టర్. వెరీ గుడ్. రాజప్రసాద్ గారు నాన్నకు ప్రేమతో రైట్ ఆన్సర్. చంటబ్బాయ్. వెరీ గుడ్. ద వరల్డ్ ఫేమస్ ఎన్టీఆర్ గారు. అండ్ పందెంకోడి. విశాల్ మూవీలో ఫాదర్. ఎస్. ఓకే, రాజ్ కిరణ్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. 1 2 3 4 5 6 పాయింట్స్ తో ఈ పాయింట్ తో పాటు గేమ్ విన్నర్. ₹3,000 to the winner. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ ని మీరు నేను చేసినట్టుగా చేస్తే క్యాష్ ప్రైజ్ వస్తుంది. చక్కగా సింగిల్ టేక్ లో చెప్పాలి. ఇంకో ఆప్షన్ ఉండదు. మ్యూజిక్. రేయ్, ఇది వైజాగ్ ఏరియా, నా ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, గూడకేడ్చాం, ఆకలేస్తే కన్నీళ్లు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే రే అప్పల్ నాయుడు, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూటకు శవం లేకన పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగెక్కి పూటెత్తుతాయి. ప్రొడక్షన్ నెంబర్ 3 జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్. సినిమా పేరు ఇంక మనకి సావే దిక్కు. ఇది పోర్ట్ ఏరియా అంటే నా ఏరియా. గంజికి ఏడ్చాం, గుడ్డకి ఏడ్చాం, ఆకలికి కన్నీరునే మింగాం. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోటుకో శవాన్ని ఎగురుతాయి. ఇది నా మాట, నా మాటే శాసనం. నువ్వు స్టార్టింగే ఇది నా ఏరియా, నా పోర్ట్ ఏరియా, నా వైజాగ్ ఏరియా, ఏంటమ్మా సిపాయిలు నడుస్తున్నావు? ఫైనల్ గా బాహుబలి ఎందుకు వచ్చింది? నా ఏరియా కదా ఇది. అయితే శివగామి దేవి. ఓకే, వెరీ గుడ్. వెళ్ళమ్మా. నెక్స్ట్ పేషెంట్. ప్రొడక్షన్ నెంబర్ 3 జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్. సావు కాదు, డైరెక్ట్ శ్మశానమే. ఇది నా నేల. ఈ నేల మీద ఎన్నాళ్ళు గంజికి ఏడ్చాం, గుడ్డకి ఏడ్చాం, ఆకలేస్తే కన్నీరు తాగి బ్రతికాం. మా కడుపులు మండాయి. రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, గోండాయంతో వచ్చిన, గ్రూపులు కట్టుకొని వచ్చిన, కోటకు ఒక 7 చొప్పున కోర్టుకు బలిస్తా. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదమ్మా. పౌరుషాన్ని తీసుకొచ్చారు. వెరీ గుడ్, బాగా చేశారు. ప్రొడక్షన్ నెంబర్ 3 జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్. ICU. ఇది
వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇదే నేల మీద గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, ఆకలేస్తే కన్నీళ్లు మింగాం. అది చూసుకొని ఎవరైనా అడ్డుపడాలని చూస్తే మాడిపోతారు. అప్పలనాయుడు అంకుల్, అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురు కానీ ఎలానే తగలగల. ప్రొడక్షన్ నెంబర్ 3 దివ్య గారు రెడీగా ఉన్నారు. నాకు ఎందుకు ఇవిడ ఫేస్ చూస్తుంటే ఇవిడ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఛత్రపతి బతుకొచ్చారేమో అని అనిపిస్తుంది. యాక్షన్. ఇది వైజాగ్ ఏరియా, స్టీల్ ప్లాంట్ ఏరియా. నా పేరు దివ్య. ఈ ఏరియాకి ఎవ్వరొచ్చినా, మీ అమ్మ గాని మీ బాబు గాని ఎవ్వరైనా ఫుడ్ పెట్టి పంపిస్తా అంటావా? ఫుడ్ పెట్టి పంపిస్తా అంటావా? చెప్పు, మాది క్యాటరింగ్ సర్వీస్, వచ్చి ఆర్డర్ చేయండి చెప్పు అన్ని. మీరు రౌడీ విజన్ కి వచ్చిన దాదాయి రౌడీ విజన్ కాదమ్మా, అది రౌడీ ఇజం. రౌడీ విజన్ కి వచ్చిన రౌడీ విజన్ కాదది, రౌడీ ఇజం. రౌడీ విజం విజన్ కాదు, రౌడీ ఈ జం. అప్పలనాయుడు లేడు, పోయిండు, చచ్చిపోయిండు. నువ్వు బిర్యానీకి వచ్చినా, చికెన్ కి వచ్చినా, చేపలకు వచ్చినా, రొయ్యలకు వచ్చినా, నేను పెట్టేదే నువ్వు తినాలి, నేను ఇచ్చేదే నువ్వు తినాలరా. ఇదే నా సబుతం. ఎందుకో ఈ రోజు సూపర్ హిట్ డైలాగ్ ఈవిడే చెప్తా అనిపిస్తుంది. యాక్షన్. ఇది స్టీల్ ప్లాంట్ ఏరియా. ఇదే నేల మీద గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, ఆకలేస్తే కన్నీళ్లు మింగి బ్రతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి, మాడిపోతావు, మసైపోతావు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గోండా యజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోర్టుకో సేవలకు పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని బోట్ ఎక్కుతాయి. బోట్ ఎక్కుతాయా? డైలాగ్ చెప్పి అందరినీ అంబులెన్స్ ఎక్కించే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ముందుకు రండి. అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్, 1500 రూపీస్. ఆరు ముంత చోడు చింత. సెకండ్ ప్రైజ్ 1000 రూపీస్ గోస్ టు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ సతాయించినందుకు. బాకీ 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాట్ ఇస్ యువర్ టీమ్ నేమ్? స్టీల్ ప్లాంట్ శివంగిలు. స్టీల్ ప్లాంట్ శివంగిలు. స్టీల్ ప్లాంట్ క్వీన్స్. స్టీల్ ప్లాంట్ క్వీన్స్ అండ్ శివంగుల ఇద్దరు మధ్యలో పోటీ. చాలా సింపుల్ గేమ్. ఒక్కొక్కరుగా వస్తారు, ఇది ఎక్కడ బౌన్స్ చేస్తారో చూసి ఆ 3 నెట్లు ఎక్కడైనా వేయచ్చు. ఫస్ట్ నెట్ లో 50 పాయింట్లు, సెకండ్ నెట్ లో 100 పాయింట్లు, థర్డ్ నెట్ లో 200 పాయింట్స్ వస్తాయి. ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళే విన్నర్స్. బౌన్స్ చేయాలి. అలా బౌన్స్ చేసి అంత దరిద్రంగా కాకుండా మంచిగా వేస్తే మొదలు పోతుంది. సో ఫస్ట్ మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
50 ప్లస్ 100 150, 150 ప్లస్ 200 350 పాయింట్లు. మీకు 400 కావాలి. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. మీది 350, వీళ్ళది 2 200 పడ్డాయి కాబట్టి ఆడనే 400 ప్లస్ 50 450 రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 4000 రూపాయలు. Alright, so another fantastic episode comes to an end. మా స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో మా లేడీస్ కి స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.